ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. ద్వితీయోపదేశకాండము 15:10. యెహోవా నీ కార్యములు అన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున మనము చేయు కార్యములు అన్నిటిలోనూ, మన ప్రయత్నము అన్నిటిలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తారంట. మా యొక్క జీవితాలలో ఈ కార్యాలు జరుగుతాయా, ఈ యొక్క ప్రయత్నము అనేది సఫలమవుతుందా అని అనేక మందికి ఎన్నో అనుమానాలు, మరి ఎంతో నిరుత్సాహం అనేది ఉంటుంది. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారు ఈ దినమున అంటే, మీ ప్రయత్నములు అన్నిటిలో కూడా, మీ యొక్క కార్యములు అన్నిటిలో కూడా నేను మీకు సహాయం చేస్తాను. మీరు అధైర్యపడవద్దు, నేను ఎల్లప్పుడూ కూడా మీకు తోడై ఉంటాను అని దేవుడు ఈ దినమున వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల్వయోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. మనము ఎలాగ ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు అంటే, ఆయన ధర్మశాస్త్రము అనగా దేవుని యొక్క వాక్యమును అనుసరించి మన జీవితములో ఎల్లప్పుడూ కూడా ధర్మశాస్త్రమును, దేవుని వాక్యాన్ని నెమరవేసుకుంటూ మనము గనక ఉంటే మన యొక్క జీవితము ఎలాగ ఉంటుంది అని అంటే, నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె మనము ఉంటామంట. నీరు ఉండగా చెట్టు ఎండిపోదు, ఫలభరితముగా ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అదే కాకుండా అతడు చేయనదంతయు సఫలమవుతుందంటండి. దేవుడు అంటూ ఉన్నారు కదా, మీ యొక్క కార్యములు, మీ ప్రయత్నములు అన్నీ కూడా నేను సఫలము చేస్తాను. దానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని వాక్యము అంటుకట్టుకొని బ్రతకడము. దేవుని వాక్యము అనగా దేవుని యొక్క వాక్యంలోని ఏమని రాయబడి ఉన్నది అంటే, దేవుడు వాక్యమై ఉండెను అని దేవుడు రాయబడింది. ఆ వాక్యము మనలో ఉంటే కనుక ఎల్లప్పుడూ కూడా మన ప్రయత్నములు, మన కార్యములు అన్నీ కూడా సఫలము అయ్యి మనము ఎల్లప్పుడూ కూడా ధన్యకరమైన జీవితము, అలాగే ఎండిపోకుండా ఉండే పచ్చని చెట్టు వలె మనము ఇతరులకి పచ్చగా, ఎంతో సంతోషముగా, ఎంతో ఆనందముగా ఉండి మన జీవితంలో అభివృద్ధి పొందుతూ అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటామని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క వాక్యము మీ యొక్క జీవితాలలో నెరవేర్చబడి ఆయన యొక్క ధననిధి, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. యేసయ్యా నాయన, నా తండ్రి, మీ యొక్క ప్రయత్నములు, మీ యొక్క కార్యములలో నేను ఎల్లప్పుడూ కూడా సహాయం చేసి మిమ్మల్ని నడిపిస్తాను. అయితే మీరు నా యొక్క వాక్యమందు నాలోని మీరు ఎదగండి అని మీ యొక్క కృపను బట్టి మీ వాక్యముతో మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు వందనాలు. అవును దేవా, మేము మీ యొక్క వాక్యములోని దినదినము ఎదిగిన ప్రభువా, మా జీవితాలలో ఫలభరితమైన జీవితము మాకు దొరుకుతుందని మీరు అనుగ్రహిస్తున్నారని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా దీవిస్తూ ఉన్నారు, ఆశీర్దిస్తున్నారయ్యా. మీరు సహాయం చేయండి నా ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా సహాయం చేయండి. కుటుంబాలని కట్టండి, ఆరోగ్యాలు దయచేయండి నా ప్రభు. బిడ్డలకి మంచి స్టడీస్ దయచేయండి, మీ కృపని అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. 2 4 వీలర్ బస్సెస్, ఏరోప్లేన్, సుఖమైన ప్రయాణాలు దయచేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి నా ప్రభు మీ యొక్క కృపలో నడిపించండి నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి
సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి యేసయ్యా. నాయన ఎవరైతే నా ప్రభా మీకు మొరపెట్టుకుంటున్నారో వారందరికీ కూడా నా ప్రభా మీరే మాట్లాడి వారిని నడిపించండి నా ప్రభా. సహాయం చేసే దేవుడివి, గొప్ప దేవుడివయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయ కాలమున నాయన నా తండ్రి మీ వాగ్దానముతో మమ్మల్ని బలపరిచి సహాయం చేసినందుకు మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.